నా పేరు డాక్టర్ సుజిత్. నేను ఆక్యులోప్లాస్టీ సర్జన్ని ఇక్కడ విన్విజన్ ఐ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సో ఇవాళ మనం బ్లిఫరోప్లాస్టీ గురించి తెలుసుకుందాం. బ్లిఫరోప్లాస్టీ అంటే ఏంటి? బ్లిఫరోప్లాస్టీ అంటే మన కన్నురెప్ప కింద లేదా పైన భాగంలో స్కిన్ కింద మజిల్ లేదా అప్పుడప్పుడు కొవ్వు అనేది జారినప్పుడు అది తీసేస్తాం అనమాట. దాన్ని బ్లిఫరోప్లాస్టీ అంటాం. అంటే బ్లిఫరోప్లాస్టీ ఎవరికి చేస్తాం మనం? వయసు పెరిగినప్పుడు లోపలున్న ఫ్యాట్ లేదా మన స్కిన్ మడతలు పడి కన్నురెప్ప పైన ఇట్లా ఎక్కువ వాలి చూపు అఫెక్ట్ చేస్తుంది, లేదా కన్నురెప్ప కిందికి అయినప్పుడు అప్పుడు ఆ స్కిన్ భాగము లేదా మజిల్ భాగం అనేది తీసేసి కొంచెం టైట్ చేస్తాం అనమాట. అలానే కొందరికి కన్నురెప్ప కింద భాగంలో ఫ్యాట్ అనేది ముందరికి జారుతుంది. నార్మల్గా మనకి ఫ్యాట్ అనేది కన్ను వెనకాల ఉంటుందన్నమాట. సో వయసు పెరిగినప్పుడు లేదా కొందరికి హెరిడిటరీ కండిషన్ అంటాం, వంశపారంపర్య కండిషన్లో యంగ్గానే చూస్తాం మనం, 40, 30 ఏజ్ గ్రూప్లోనే చూస్తుంటాం. అలాంటి వయసు వాళ్ళకి ఇక్కడ ఫ్యాట్ అనేది ప్రొలాప్స్ అవుతుంది, ముందరికి జారుతుంది. సో దానికి మనం బ్లిఫరోప్లాస్టీలో ఆ ఫ్యాట్ అనేది తీసేయడంతో పాటు స్కిన్ అనేది ఎక్స్ట్రా ఉంటే దాన్ని కూడా తీసేస్తాం, ఆ స్కిన్ పార్ట్ అనేది తీసేస్తాం. సో ఈ బ్లిఫరోప్లాస్టీ అనే సర్జరీ కాస్మెటికల్లీ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ చేసిన తర్వాత మనకు సర్జరీ అయినట్టు కూడా తెలియదు, ఎందుకంటే పైన రెప్పలో మనకి ఈ స్కిన్ క్రీజ్ కిందనే కట్ చేసి ఆ స్కిన్ అనేది తీయడం లేదా ఫ్యాట్ అనేది తీయడం చేస్తాం. అలానే కింద రెప్ప భాగంలో ఏంటి అంటే మన ఐ ల్యాషెస్ కింద జస్ట్ 3 మిల్లీమీటర్ కిందనే కట్ చేస్తాం. సో ఆ స్కార్ కూడా కనిపించదు. అలానే లోపల నుంచి కూడా చేయొచ్చు, ఇంకొక ఆల్టర్నేటివ్ న్యూ టెక్నిక్ అది. దాంట్లో ఏంటంటే సేమ్ లోపల కట్ చేసి మనం ఆ ఫ్యాట్ అనేది ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఐ బ్యాగ్ రిమూవల్లో భాగంగా ఆ ఫ్యాట్ అనేది తీస్తాం. కానీ స్కిన్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు బయట నుంచే చేస్తాం. అండ్ రికవరీ ప్రాసెస్ అనేది ఒక 1 వీక్లో తొందరగా మన స్కిన్ అనేది లేకపోతే స్వెల్లింగ్ ఏదైతే ఉందో మొత్తం హీల్ అయిపోతుంది, స్టిచెస్ కూడా రిమూవ్ చేస్తాం. సో ఈ బ్లిఫరోప్లాస్టీ ప్రొసీజర్ కోసం మన విన్విజన్ ఐ హాస్పిటల్కి మీరు విజిట్ చేయొచ్చు.